హాయ్! హలో! వెల్కమ్ టు సినీ మ్యాటర్స్. ఈరోజు మనం 'పుష్ప' సినిమా రివ్యూ గురించి ముందుగా సినిమా గురించి మాట్లాడాలి అంటే, అల్లు అర్జున్ అయితే ఇచ్చి పడేసాడు భయ్యా. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది గానీ, సెకండ్ హాఫ్ ఆ జాతర సీక్వెన్స్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ దాకా రచ్చ రచ్చ. అల్లు అర్జున్‌ని ఒక మాస్‌గా చూపించారు. ఇంత చెయ్యాలంటే నిజంగా గట్స్ ఉండాలి నిజంగా. సుకుమార్ టేకింగ్ పరంగా, అల్లు అర్జున్ యాక్షన్ పరంగా సినిమా అయితే చాలా బావుంది. అండ్ ఈ సినిమాని థియేటర్స్‌లోనే చూడండి. తప్పకుండా మిస్ అవ్వకండి. అండ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత జపాన్ వాళ్ళని పుష్ప కొడతాడు. దీన్ని తనకొచ్చిన కల్లా చూపించారు. మరి అది నిజమో అబద్ధమో మనం పార్ట్ 3లో చూడాలి. పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్స్ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. దాక్షాయిని, మంగళం, జాన్ రెడ్డి, ఎంపీ సిద్ధప్ప నాయుడు. పార్ట్ 2లో మనకి కొత్త క్యారెక్టర్స్ పరిచయం అవుతారు. జగపతి బాబు, దేవరా సినిమాలో బైరా కొడుకు క్యారెక్టర్ చేశాడు కదా అతను. పార్ట్ 2లో మాత్రం పార్ట్ 1 కన్నా చాలా హైలైట్ గా ఉంది. పార్ట్ 2 అయితే పుష్ప రేంజ్ వేరేలా ఉంది. ఇందులో తన భార్య శ్రీవల్లి అడిగిందని ఒక ఫోటో కోసం ఏకం సీఎంనే మార్చేస్తాడు. ఎవరికి అడిగినా ఎర్రచందనం గురించి పుష్ప పేరే చెప్తారు. పుష్ప దాటి సరుకు రాదు. పుష్ప సరుకుని శెఖావత్ పట్టుకోవడానికి ఒక గెటప్ కూడా వేస్తాడు. ఆ గెటప్ లో పుష్ప సరుకుని పట్టుకుంటాడు. పుష్ప మనుషుల్ని పట్టుకొని చితకబాది స్టేషన్ లో పడేస్తాడు. అప్పుడు పుష్ప వచ్చి ఏకం పోలీసులనే కొనేస్తాడు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి. దెబ్బకి పోలీస్ స్టేషన్ అంతా ఖాళీ అయిపోతుంది. దీంతో బన్వర్ సింగ్ షెకావత్ కి ఎక్కడో మండుతుంది. అండ్ ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. అండ్ దీని తర్వాత పుష్ప సీఎం తో ఫోటో దిగడానికి వెళ్తాడు. శ్రీవల్లి అడిగిందని. సీఎం ఎంపీతో ఫోటో తీసుకుంటాడు కానీ పుష్పతో తీసుకోడు. ఏంటి ఎంపీ స్మగ్లర్లతో ఫోటోలు తీసుకుంటా మనకే రిస్క్. దీంతో సిద్ధప్ప వచ్చి నువ్వేం ఫీల్ కాక పుష్ప అని అంటాడు. పుష్ప ఏమో సీఎం కావడానికి ఎంత దుడ్డు అవుతుంది అని అడుగుతాడు. సిద్ధప్పతో ఒక 100 కోట్ల దాకా అవుతుంది అబ్బా అని అంటే 500 కోట్లు ఇస్తానని అంటాడు. దీని తర్వాత ఒక దుబాయ్ వాళ్ళతో 5,000 కోట్లకి డీల్ కుదుర్చుకుంటాడు. డీల్ కుదుర్చుకున్న తర్వాత పుష్ప మామూలుగా స్మగ్లింగ్ చేయడు. ఏకం ఎడ్ల బండి నుంచి సముద్రం నుంచి ఏకం తోడికి వెళ్ళిపోతాడు ఎర్రచందనాన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మామూలు జాతర సీక్వెన్స్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ అసలు అల్లు అర్జున్ విశ్వరూపం చూస్తాం. అసలు ఆ గటప్ వేసి అది అలా చెయ్యాలంటే నిజంగా గట్స్ ఉండాలి. ఆయన ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆ విజువల్స్ గానీ, ఆ టేకింగ్ గానీ అంత బుర్ర పాడుకుంది. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్ సుకుమార్. జాతర సీక్వెన్స్ అయితే మామూలుగా లేదు, చించేస్తాడు. ఫెంటాస్టిక్. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసి తట్టుకోలేరు అల్లు అర్జున్ విశ్వరూపం. నిజంగా మనకి ఆ అమ్మవారి కళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని కొట్టిన ఫీలింగ్ వస్తుంది మనకు ఆ ఫైట్ చూస్తే. అండ్ ఎంతవరకు ఇలాంటి ఫైట్ సీన్ ని, ఇలాంటి ఎలివేషన్స్ ని, ఇలాంటి టేకింగ్ ని, ఇలాంటి మేకింగ్ ని అసలు ఎక్కడ చూడలేదు. ఏ సినిమాలో చూడలేదు. ఇంత డీటెయిలింగ్ పెట్టారు ఈ సినిమాలో. అండ్ దీనికి పార్ట్ 3 కూడా ఉందని అనౌన్స్ చేశారు. పుష్ప 3 ద ర్యాంపేజ్. అండ్ అది మీకు లాస్ట్ లో టైటిల్ ఎండ్ కార్డ్స్ లో పడుతుంది. అండ్ మూవీ మాత్రం బుర్ర పాడు ఉంది. థియేటర్స్ లోనే చూడండి. ఎందుకు చెప్తున్నానో వినండి. థియేటర్స్ లోనే చూడండి. బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అల్లు అర్జున్ ని దాదాపు 3 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నాం. అల్లు అర్జున్ కి అయితే హ్యాట్స్ ఆఫ్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. పార్ట్ 1 లో అతని యాక్టింగ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అండ్ ఇందులో ఈ యాక్టింగ్ కి ఇంకెలాంటి అవార్డు వస్తుందో మీరు చూసుకోండి. 3 అవర్స్ పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. రాజమౌళి సినిమా లేకుండా వరల్డ్ నే షేక్ చేసిన స్టార్ మన అల్లు అర్జున్. సుకుమార్ గారు నా కళ్ళెదురుకుంటా ఆయన హక్ చేసుకుని గట్టిగా వాటేసుకోవాలని ఉంది. అలాంటి సినిమా తీసాడు ఆయన. అండ్ నేనైతే ఈ సినిమాకి రేటింగ్ 10/10 ఇచ్చేస్తున్నాడు. అండ్ మీరైతే చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. పక్కాగా మీరు పెట్టిన అమౌంట్ కి పక్కాగా సాటిస్ఫై అయ్యే థియేటర్స్ నుంచి బయటకు వస్తారు మీరు. క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వకండి. డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుమ్మేశాడనే చెప్పాలి. అసలు మామూలుగా ఇవ్వలేదు ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ దగ్గర. అండ్ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఇంకా మారిపోతుంది. ఎక్కడో ఉంటాడు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సూసైటీ సాంగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది. గుడ్ థియేటర్స్ లోనే చూడండి, మిస్ అవ్వకుండా. చాలా బాగుంది. 2,000 కోట్లు పక్కా కొడుతుంది సినిమా. మూవీ చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాంటి మరిన్ని సినిమా రివ్యూస్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరికొంతమంది ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది ఈ వీడియో.